తెల్లవారు కించిత్ కాలం కందమూల ఫలాలు తిన్నారు, శుష్కపత్రాహారం చేశారు, ఇందాక చెప్పుకున్న వరస, ఆ వరస కొనకాలం జలము మాత్రమే తాగారు. తర్వాత వాయుభక్షుడు, ఆ విధంగా తర్వాత అది కూడా లేదు. ఆ తర్వాత పంచాగ్నితాప తపస్సు, వర్షాకాలంలో కంఠంలోతు నీళ్లలో మేఘాన్ని సహిస్తూ ఉండేవాడి, శీతాకాలంలో కంఠలోతు జలంలో అట్లా ఉంటూ ఉండేటువంటి వాడి, అలాంటి తపస్సులు పరమాత్మ భూలోకంలోకి అవతరించి కూడా ఎందుకయ్యా ఇట్లా చూపించడం అంటే లోకశిక్షార్థం. ఇట్లాంటి తపస్సులు చేస్తే ఇలాంటి ఫలాలు వస్తాయి. ఆ తర్వాత శ్వాస జయం పొందారు. ఆ కృష్ణుని ఆరాధించుతుండేవాడై మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేత కర్మలన్నీ ధ్వస్తమైపోయినాయి. ఆ నిర్మలమైన చిత్తం ఏర్పడింది. సనత్కుమారుడు ఉపదేశించినటువంటి తీరుగా ఆ పురుషోత్తముని ఆరాధన చేశాడు. శ్రద్ధా తపస్సు వీటితో కూడుకుని బ్రహ్మణయందు ఏకనిష్ట కలిగిన వాడి మహాభక్తి కలిగింది ఆయనకి. ఆ భక్తితోటి మనస్సులో జ్ఞానము వైరాగ్యము ఇవన్నీ కూడా ప్రాదుర్భూతములైనాయి. హృత్పుండరీకంలో ఆ పృథు చక్రవర్తి చిజ్జడాత్మకమైనటువంటి సంశయ స్థానములు ఏమీ లేవుట. ఇంకా ఆయనకి సంశయం లేదు జగత్తులో ఏదేమిటి అనేది. ఇట్లా ఉంటూ ఉండేటువంటి వాడి తనను తనయందే లగ్నం చేసి బ్రహ్మభూతుడై ఆ తర్వాత దేహాన్ని సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టారు అన్నారు. ఆ చేయడంలో కూడా ఇదిగో ఇందాక ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నాం, కారణం వెనక్కి మడిచి కూర్చుని ఆ గృహస్థానంలోంచి వాయువు బయటికి రాకుండా బంధింపచేసినటువంటి వాడి శీలమంట చేత ఆ తర్వాత లోపల ప్రవేశించినటువంటి వాయువును గట్టిగా బంధించి మూలాధారంలోంచి పైకి క్రమంగా తీసుకొస్తుండేవాడి నాభి హృదయ ఉదర కంఠ భ్రూ మధ్య దేశముల యందు సంస్థాపనం చేసి అక్కడాగేరేవండి అని అక్కడ 24-48 నిమిషాలు ఆపు చేయాలి. ఆపు చేసిన తరువాత అప్పుడు బ్రహ్మరంధ్రంలోకి పంపించినటువంటి వాడై ఆ సిద్ధ్యాదులు అన్ని ఏవేవో సిద్ధులు కలుగుతాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి దూరశ్రవణ అలా అనేటప్పటికి బంగారం వచ్చేసేయడం, ఇలా అనేటప్పటికి అమ్మాయిలు వచ్చేసేయడం, ఇలా జగత్తునంతని సృష్టి చేయగలిగిన సామర్థ్యాదులతో కూడా వస్తే ఈ సిద్ధులన్నీ కూడా నిష్ఫలము అని చెప్పి గుర్తించినటువంటి వారిని ఆ తర్వాత శరీరాన్ని ఈ లోపల ఉంటుండేటువంటి పంచభూతములను ఆ ఉపసంహార న్యాయం చేత చివరకు బ్రహ్మతత్వంలో లీనం చేసినటువంటి వారలై దేవతలు కూడా ఆశ్చర్యపోతూ చూస్తున్నారట ఆయన దేహత్యాగాన్ని చేస్తుంటే. ఆ పృథువు ఆ శరీర త్యాగాన్ని చేశారు, బ్రహ్మస్వరూపుడై ఆ శరీర త్యాగాన్ని చేశారు అన్నారు. ఈ మహారాణి అర్చి ఈమె ఉన్నది పాపం, ఆమె సుకుమారి. మరి మహారాణులంటే ఎట్లా ఉంటారు చెప్పాలా? పాపం భర్తతో సహా కాలినడకన చెప్పులు కూడా లేకుండా వనానికి వచ్చింది ఆమె. ఆమె శుశ్రూష చేస్తూ ఉన్నది. ఎంత శుశ్రూష చేసినా ఏమిటి ఆవిడికి ఆనందమో అని. ఆయన పాపం ఆయన కాళ్ళన్నీ బురదతో ఉంటే ఆ కాళ్ళు పట్టుకునే అదృష్టం కలిగింది కదా అని కడుగుతుందట. ఆ స్పర్శ మాత్రం చేతనే అట్లా ఆనందాన్ని పొందుతోంది. అభూషయనం, కందమూల ఫలాలు ఇవన్నీ కూడా క్లేశాన్ని అనుకోలేదు ఆవిడ, క్లేశాలు అనుకోలేదు వీటినన్నింటినీ కూడా. అటువంటి భర్త ఎప్పుడైతే శరీర త్యాగం చేసేశాడో అది చూచి కొంచెం సేపు ఆ బాధ అనేటటువంటిది ఉంటుంది మనస్సు కనుక, జీవులు కనుక ఆ బాధను అనుభవించినటువంటిది. సరే ఆ పర్వత సానువుల యందు చితిని ఏర్పాటు చేసి ఆ దాని యొక్క వెనక భాగంలో నదీ జలంలో స్నానం చేసి భర్తకు నీళ్లు విడిచిపెట్టినటువంటిది. ఆ దేవతల కిందకి నమస్కారం చేసి ఆ అగ్నిలో భర్త యొక్క శరీరాన్ని ఉంచినటువంటిది. ఆ భర్త యొక్క చరణములను ధ్యానం చేసుకుంటూ ఆ అగ్నిహోత్రంలో ప్రవేశించింది. భర్త తప్ప కనీసం పటిక బెల్లం చిప్స్ నోట్లో వేసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఉండేటటువంటి స్త్రీలకు చెప్పబడినది సహగమనం. చేసి తీరాలన్న నియమం లేదు. లోకంలో పురుషుల మీద పుత్రుల మీద కోరిక ఉన్నా, ఐశ్వర్యాలను పెంపు చేయాలి, పిల్లలు ఇలా ఉండిపోయారు ఇలాగానే ఆలోచనలున్నా సహగమనం చేయమని ఎక్కడా చెప్పలేదు. చేస్తే భర్తతో సహా ఆ భర్త తప్ప ఇంకేమీ తెలియదు ఆవిడ. మేము చదువుకునే రోజుల్లో చెప్పేవారు, తెల్లవారుజామున 4ంటికి కల వచ్చిందట. భర్త గారు ఊరికి వెళ్ళారు, ఆయన చచ్చిపోతే ఆ శరీరం మీద పది ఏడుస్తున్నట్టుగా కల వచ్చిందిట. పాపం వెంటనే లేచింది, గబగబా వెళ్ళిపోయి కాలువలో దూకి ప్రాణాలు వదిలేసింది. పొద్దున్న 7ంటికి భర్త గారు చక్కా వచ్చాడు. పాపం కలలో కూడా భర్తృ విరహాన్ని సహించలేని వాళ్ళకి సహగమనం చెప్పబడినటువంటి మాట అని. సరే, ఇక్కడ ఆమె ఎప్పుడైతే భర్తనట్లా అనుసరించిందో ఆ స్వరూపాన్ని చూచి దేవతలందరూ పుష్పవర్షాలతోటి దేవలలనలు వాళ్ళందరూ కూడా పూజించారట ఆవిడ్ని. వాళ్ళు దేవతాకాంతలు అంటారట. అహో, ఈవిడ ఎంత అదృష్టవంతురాలండి. సర్వాత్మనాపతిం సేవితవతి. ఇంతకంటే భర్తను సేవించేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఇవే మనల్ని అందరినీ అతిక్రమించి భర్తతో సహా అదిగో అట్లా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నదే.
దేవత ఇదేదో ఇంద్రలోకం, ఇది చంద్రలోకం, ఇది సూర్యలోకం అంటే వాటినన్నింటినీ దాటి వెళ్ళిపోతున్నదిట. వాళ్ళు అనుకుంటున్నారు లోకంలో చంచలమైన ఆయుష్యం కలిగిన మనుష్యులు నీచులు అని అనుకుంటుంటాం మనం. చాలా తప్పు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మోక్షపదాన్ని పొందగలిగిన భాగ్యం వాళ్ళకి ఉన్నది కనుక భగవత్పాదములను ఆశ్రయిస్తే దుర్లభమే ఉంది కనుక అని వాళ్ళు కూడా అనుకున్నారు అనని. మా మోక్ష సాధకమైన మానవతనమును పొందారు అనంటే, మానవ శరీరాన్ని పొందారు అనంటే, మరి వాళ్ళు విషయాసక్తులై ఉంటే వాళ్ళ ప్రారంభం మనం ఏం చేయలేం. కానీ ఎంత గొప్పదండి మానవ శరీరం. మైత్రేయుడు అంటున్నాడు, ఓ విదురా, ఆ దేవతకాంతులు ఇలా స్తోత్రాలు చేస్తుంటే ఆత్మజ్ఞులలో శ్రేష్ఠుడైనటువంటి పృథువు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో వెళ్ళింది ఈమె అన్నారు. ఇది పుత్రు సేవన ఫలం స్త్రీలకు అని. సాక్షాత్ స్త్రీ శరీరంతో మోక్షాన్ని పొందడానికి శాస్త్రం అనుమతించలేదు. నేను కాదు, నేనేం చేస్తాను దానికి? భర్త సన్యాసం పొందడానికి అనుమతిస్తే ఈ భార్య మళ్లీ జన్మలో పురుషుడై ఈమె కూడా మోక్షాన్ని పొందుతుంది అన్నారు. అప్పుడు అదిట. ఎందుకంటే ఉపనిషద్వాక్య శ్రవణ అధికారం పురుష శరీరంతో మాత్రమే ఉన్నది కనుక అని. ఉపనిషద్వాక్యముల ద్వారా తెలిసినప్పుడే, ఆ సనత్కుమారాదులు బోధించినప్పుడే మోక్షం అనేటటువంటిది కలుగుతుంది కనుక. సరే, ఈ చరిత్ర కళ్యాణకారి అయినటువంటి చరిత్రయ్యా. ఇది అయ్యా చూసుకోండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా సరే వాళ్ళ ధర్మములో ఉండవలసిన ఫలములు అన్నింటినీ పొందుతారు అన్నారు. అంటే బ్రాహ్మణుడు విద్యాపూర్ణుడు, క్షత్రియుడైతే మహారాజు, ఇట్లాంటి వైశ్యుడైతే మహాధనికుడు, ఇట్లాంటి మహా ఉన్నత స్థితులను పొందుతారు. 3 సార్లు ఈ చరిత్రను వింటే స్త్రీ కాని పురుషుడు కాని ధనము, పుత్రుడు ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నారు. దీన్ని విన్నందువల్ల మూర్ఖుడు కూడా పండితుడవుతాడు అన్నారు. ఇది కళ్యాణకారి అయినటువంటి చరిత్ర, సర్వ అశుభములను పోగొట్టేటువంటిది. యశస్సు, ఆయుస్సు, ధర్మం, అర్థం, కామం, మోక్షం ఇందులో అన్నీ లభిస్తాయ్యా. అటువంటి చరిత్ర. విజయాభిముఖుడై యుద్ధానికి బయలుదేరే రాజుగారు దీన్ని కనుక విన్నట్లయితే విజయం కలుగుతుంది అన్నారు. రిపువ శత్రువు యుద్ధం అక్కర్లేకుండానే వాడికి పనులు ఇచ్చేస్తాడట. నిష్కాముడై వింటే హరిభక్తి కలుగుతుందయ్యా అన్నారు. పరమాత్మ యొక్క మహత్వాన్ని సూచించే ఈ పృథు చరిత్రం విన్నా, గానం చేసినా, వినిపించినా ఆ పృథువు యొక్క గతిని పొందుతారయ్యా వీళ్ళందరూ కూడా అన్నారు. ప్రతిరోజు ఈ చరిత్రాన్ని సాదరంగా గౌరవంతో ఎప్పటికప్పుడు ఆ నిన్నవినదే కదండి అని అనుకోకుండా వింటే ఆ ప్రాణులు భగవంతుడైనటువంటి పరమాత్మ యందు, ముకుందుని యందు ప్రీతిని పొందుతారు అని. మోక్షమునిచ్చేటటువంటి పరమాత్మ యందు ప్రీతిని పొందుతారు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే త్రయోవింశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచ విజితాశ్వోధిరాజాసీత్ పృథుత్ర పృథుశ్రవాః యవీయేభ్యోరాత్కాష్ఠా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. మైత్రేయుడు చూస్తున్నారు, విజితాశ్వుడు వేళ్లలో పెద్దవాడు. దేవేంద్రుడి దగ్గర గుర్రాన్ని జయించాడు కనుక విజితాశ్వుడు వచ్చింది. అతడు సార్వభౌముడు. మిగిలినటువంటి తమ్ముళ్ళు 4 కూడా 4 దిక్కుల్ని కూడా అట్టే పెట్టారు. హరియక్షుడికి తూర్పు, ధూమ్రకేశునికి దక్షిణం, ఉరుకుడు అనేటువంటి వానికి పశ్చిమం, ఆ తర్వాత ద్రవిణసుడు అనేటువంటి వానికి ఉత్తర దిక్కు ఇచ్చేశారు. విజితాశ్వుడు ఇంద్రుడి దగ్గర అంతర్ధాన విద్యను పొందేట ఆయన. ఆ కారణం చేత అంతర్ధానుడు అని పేరు పెట్టారట ఆయనకి. తస్మాత్ వినామా బ్రాహ్మణో మృధుక అంటుంది వేదం. 2వ పేరు సంపాదించుకోగలిగిన బ్రాహ్మణుడు గొప్పవాడయ్యా అని. ఏమిటి 2వ పేరు ఏమిటంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్వకర్మణ, తన విద్య చేత కానీ, తాను చేసిన పనుల చేత కానీ, అదే ఈ బిరుదులు ఇవన్నీ అలాంటివి అన్నమాట. అన్వర్థములైతే, డూప్లికేట్ బిల్లులు అయితే ఉపయోగం లేదు. వేదం అంటే ఏమిటో తెలిగిన వాడికి వేదాచార్య బిరుదిచ్చారు. ఆ రకంగా ఉంటే ఆచార్య శబ్దం వేదాన్ని అధ్యాపనం చేసిన వాడికి మాత్రమే పరిమితం. ఉపాధ్యాయ శబ్దం శాస్త్రాలను అధ్యాపనం చేసిన వాడికి కూడా వస్తుంది. అయితే సరే, ప్రకృతంలోకి వస్తే ఇతడు శిఖండిని అనే ఒక భార్య ఉన్నది. పావకుడు, పవమానుడు, శుచి అయిన 3 పుత్రుల్ని కన్నాడు. వీళ్ళు 3 అగ్నిహోత్ర స్వరూపంలో ఇదివరకు చెప్పారు కదా అండి, పుట్టారు అని. నిజమే, వాళ్లే వశిష్ఠ శాపం వల్ల మళ్లీ ఇక్కడికి పుత్రులుగా జన్మించవలసి వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు అగ్నిత్వాన్ని పొందారు. ఆ విజితాశ్వుడు నభస్వతి అనే ఇంకో భార్య ఉంది. హవిర్ధానుడు అనే పుత్రుడు పొందాడు. హవిర్ధానుడు అనే హవిర్ధాన శబ్దం యజ్ఞంలో ఒక శాలకు పేరుది. హవిస్సులన్నీ దాంట్లో పెడతారన్నమాట. అట్లాంటిది ఆ హవిర్ధానుడు రాజవృత్తి దారుణంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నవాడి దీర్ఘములైనటువంటి యజ్ఞాలు చేద్దాము అని చెప్పి ఈ రాజవృత్తిని విడిచిపెట్టేసేసి ఆ యజ్ఞాలతోటి హరిని ఆరాధించినటువంటి వాడే వైకుంఠలోకానికి వెళ్ళాడు. అతడి హవిర్ధానుడు ఆయన కొడుకు. హవిర్ధాని అనే పత్ని. ఆ హవిర్ధాని అనే పత్నికి బర్హిష్మంతుడు, బర్హిషదుడు,
గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని 6 పుత్రులు పుట్టారు. ఈ బర్హిషితుడు అనేటువంటి వాడు కర్మకాండంలో మంచి నైపుణ్యం వచ్చింది ఆయనకి. యోగాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగిన వాడయ్యాడు. యజ్ఞానంతరం ఒక యజ్ఞం చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉండేటటువంటి వాడై మొత్తం భూమండలం ఎంత ఉన్నదో అంత మేర బర్హిస్తును పరిచేసేట ఆయన. ఇక్కడ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మండపం అక్కడి నుంచి వేయడం ప్రారంభించండి, ఆ తర్వాత అక్కడి నుంచి వేయడం ప్రారంభించండి మళ్ళీ ఏడాది. ఇలా కనీసం ఇప్పుడు చేసిన 7 సంకల్పాలతోటి ఈ ఉంటుండే కాంపౌండ్ అంతా కూడా వేదికా స్వరూపం అయిపోతుంది. అట్లా భూమండలం అంతా కూడా బర్హిస్సును పరిచి యజ్ఞం చేసినటువంటి వాడు కనుక ఆయనకి ప్రాచీన బర్హి అని తూర్పు దిక్కుగా పరుస్తారు బర్హిస్సు. అందుచేత ఇంకో పేరు వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికీ బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతోటి ఆ సముద్రుడు యొక్క కూతురైనటువంటి శతధృతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అగ్ని ప్రదక్షిణం చేస్తోంది ఆవిడ. ఆ వివాహ సమయంలో చేస్తుంటే అగ్నిహోత్రుడు ఆమె యొక్క స్వరూపాన్ని చూస్తే ఆయన మనస్సులో కూడా కాముడు ప్రవేశించే అంత సౌందర్య రాశి అని నవోఢ ఆవిడ నూపుర చరణధ్వనులను విన్నంత మాత్రం చేత నడిచేటప్పుడు ఆ దేవాసుర గంధర్వులందరూ కూడా మహాన్ని పొందారు అన్నారు. అటువంటి ప్రాచీన బర్హి ఆ శతధృతి అనేటటువంటి శతధృతి అనే భార్య యందు తనతో సమానమైనటువంటి లక్షణములు కలిగిన ప్రచేతసులు అనేటువంటి 10 మంది పుత్రులను కన్నారు. ఆ 10 మంది కూడా దీని పేరు తండ్రి గారు చెప్పారంటే ప్రజా సృష్టి చేయండి అని. వాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడికి కటిలోతు నీళ్లలో ఉండి 10 సంవత్సరాలు పాపం చాలా తపస్సు చేశారు. ఏమిటి చేశారు? తవలో పెడుతుంటేనే శివుడు కనపడ్డట్టు వాళ్ళకి. మనకి శివుడు కాదు భవుడు కూడా ఎవడూ కనపట్టలేదు. కనపడిన వాళ్ళందరూ మరో రకం వాళ్ళే కనపడుతున్నారు. వచ్చి వాళ్ళే శివుడు చక్కనైనటువంటి ఒక ఉపదేశం చేశారు వారికి. దాన్ని జపం చేస్తూ 10 సంవత్సరముల కాలం కటిలోతు నీళ్లలో ఉండి తపస్సు చేశారట. వాళ్ళు జలగలు పట్టుకోలేదు. మన పొలానికి వెడితేనే జలాలు పట్టుకున్నాయి మమ్మల్ని. విదురుడు చెబుతున్నారు, మహర్షే ఆ శివుడు ప్రచేతసులకు ఎలా కలిశాడు, అసలు ఎందుకు కలిశాడు? పైగా వాళ్ళకి ఏదో చెప్పాడంటున్నావే, అదేదో మాకు కూడా చెప్పవయ్యా అన్నారు. ఎందుకంటే మానవులకు శివునితో సమాగమం అనేటటువంటిది అది చాలా అత్యంత దుర్లభ. అది జరిగే పని కాదు మామూలుగా చూస్తేను. ఆ శివుడు శక్తి చేత లోకాలన్నింటినీ పరిపాలించడం కోసం సంచరిస్తూ ఉంటాడు కదా అని అంటే మైత్రేయుడు అంటున్నారు, ఆయన ఈ ప్రచేతసులు తండ్రి గారి వాక్యాన్ని శిరసా గ్రహించినటువంటి వారలై తపస్సు కోసం పశ్చిమ దిశకి వెళ్లారు సముద్ర తీరానికి. వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళి సముద్రంలాగా విస్తీర్ణమైన పెద్ద చెరువు కనపడింది వాళ్ళకి. ఆ చెరువులో ఉండవలసిన ఏ లక్షణములు కలిగిన పక్షులు, పద్మాలు, బగైరా అన్నీ ఉన్నాయి అక్కడ. ఆశ్చర్యపోయారు. గంధర్వులు కూడా గానం చేస్తూ కనపడుతున్నారు అక్కడ. అటువంటి సరోవరంలోంచి బయటకు వచ్చినటువంటి శంకరుణ్ణి చూచారట వాళ్ళు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆయన చెరువులో మరి అక్కడ ఏం జరుగుతుందో, ఏ దేవతలు ఉపాసన చేశారో అక్కడికి వెళ్ళినటువంటి వారు బయటకు వచ్చాడు ఆయన. ఆ వచ్చేటప్పటికి నమస్కారం అండి, మీరు ఎవరో వారుగా ఉన్నారు. ధర్మవత్సరుడు ఆయన. ఆ శంభువు ధర్మజ్ఞసులు శిల సంపన్నులు అయినటువంటి వీళ్ళందరికీ కూడా సంతోషించి, ఓ ప్రచేతసులారా, మీ అభిప్రాయం నాకు తెలిసింది. ఏమిటి తెలిసింది? సృష్టి చేయమని తండ్రి గారు చెబితే అదేదో చేద్దామని బయలుదేరారు మీరు. కనుక మీకు మీ యందు అనుగ్రహాన్ని చూపించడం కోసమే వచ్చానయ్యా నేను. ఎవరైతే నారాయణుని ప్రీతిపాత్రుడై ఆ నారాయణుని సేవిస్తుంటాడో అతడు నాకు ప్రియమైన వాడయ్యా అన్నాడు ఆయన. వాళ్ళిద్దరిలో భేదాలు పెట్టుకుని గొట్టుకు చచ్చిపోతూ ఉంటారు జనం. ఎన్ని వందల జన్మలు ఎత్తినా ఆ స్వధర్మనిష్ఠుడైనటువంటి పురుషుడు సత్యలోకంలో బ్రహ్మదేవుని యొక్క సమీపానికి పెడతాడు. ధర్మనిష్ట మాత్రం చెడిపోకూడదు. అంతకంటే గొప్పవాడు పుణ్యాత్ముడు అయినటువంటి వాడు నా దగ్గరికి వస్తాడు. భగవద్భక్తుడైనటువంటి అంటే విష్ణుమూర్తిని సేవించినటువంటి వారు వైష్ణవ పదాన్ని పొందుతారు. అది నేను కూడా మా శంకర కాలం ఏదో శాస్త్రాలు చెప్పిన ఉన్నాయి, లేకపోలేదు. ఆ కాలం పూర్తయ్యాక నేను కూడా అక్కడికే పెడతానయ్యా అని చెప్పుకుంటున్నాడు ఆయన. విష్ణుమూర్తి ఇదే మాట చెబుతాడు ఆ పురాణాల్లో కడితే. ఓ భగవద్భక్తులారా, మీకు భగవంతుడి వలె నేను భగవంతుడికి ఎట్లా ప్రియమైన వాడినో మీరు కూడా అట్లాంటి ప్రియమైనటువంటి వారే. కనుక నేను చెప్పే స్తోత్రాన్ని వినండి అయ్యా. ఇది పరమ పవిత్రమైనటువంటి స్తోత్రం, ఏకాంతంలో జపం చేయవలసిందే అని చెప్పి నారాయణ పరాయణుడి శివుడు ఆ రాజకుమారులకు చెబుతున్నారు. హే రుద్రులు వారు చెప్పేటటువంటి ఆ
స్తోత్రం అన్నమాట. ఇది రుద్రగీతం అంటారు దీన్ని. జితంతాత్మధుర్య స్వస్తయే స్వస్తిరస్తు మే భవతా రాధసారాధం సర్వస్మా ఆత్మనే నమః. నమో నమః పంకజనాభాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయ అంతరాత్మనే నమో నమో నిరుద్ధాయ హృషీకేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిపదే నమః. ఆ శ్లోకాలు ఇలా చదవకూడదు మనం న్యాయంగా. అవి చదివే ధోరణిగా జాగ్రత్తగా చదివితే ఆ పరమాత్మ నిజంగా హృదయంలో ప్రవేశిస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. స్వర్గాపవర్గములు, స్వర్గం కావాలన్నా మోక్షం కావాలన్నా ద్వారం ఆ పరమాత్మే. అటువంటి వాడికి నమస్కారం, అన్ని నమస్కారాలే. నమో హిరణ్యవీర్ణ వీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే నమ ఊర్జే ఇషే త్రయ్యా పతయే యజ్ఞరేతసే అని ఇట్లాగా ఆ పరమాత్మను స్తోత్రం చేశారు వారు. ఆ సమయంలో నమో వాచోవిహితయే అని చెబుతూ దర్శనో దిదుక్షూణాన్ దేహి భాగవతార్చితం, దర్శనం ఇవ్వవయ్యా ఆ భాగవతుల చేత పూజింపబడేటువంటి నీ రూప ప్రియతమమైన రూపం ఏదైతే ఉన్నదో అది మాకు ఈ ఇంద్రియములతో చూడాలని కోరుకుంటున్నాం అని ప్రారంభించి ఈ స్తోత్రాన్నంతని కూడా చెప్పారు వారికి. ఇది ఎందువల్ల ఆ ఆత్మస్వరూపాన్ని చూపించమని అడగవలసి వచ్చినది ఏనని. అజ్ఞానులకు మార్గదర్శకుడువు నువ్వే కనకా అని ఎవరిని కోరుతున్నారు? పరమాత్మను, విష్ణువును. ఆ విష్ణుమూర్తి సర్వ అజ్ఞానులకు మార్గదర్శకుడు కనుకనే జగద్గురువు పేరది. అది లేకపోతే జగద్గురుత్వం ఎక్కడి నుంచి సంభవిస్తుంది? ప్రతి వాళ్ళు జగద్గురువులే. చిన్న పీఠం పెట్టుకుని అంగుళం పీఠం అరంగుళం వీడును, వీడో పీఠం పెట్టుకుని జగద్గురువు అని పేరెట్టుకుంటూ ఉండడం. ఈ విధంగా కనుక నీ యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆత్మశుద్ధిని కోరుకునేటటువంటి వారు అటువంటి వారు ధ్యానం చేస్తుంటారు. దాన్ని సర్వదేహులకు దుర్లభమైనటువంటిది. అట్లానే భక్తిమంతులైనటువంటి వాళ్లకు చాలా సులభమైనటువంటిది ఏనని. భగవద్భక్తుల యొక్క సంఘం క్షణార్థం కలిగినప్పటికీ కూడా దానివల్ల దానితో సమమైనటువంటిది కాదుట స్వర్గం కానీ మోక్షం కానీ. ఇంకా మిగిలిన విషయాలు చెప్పేదేమున్నది అన్నారు. కనుక ఓ స్వామి, సర్వదా నీ భక్తులతో సమాగమం కావాలి, మాయందు నీకు అనుగ్రహం కలగాలి. భక్తియోగంతో చిత్తమై మనస్సు శుద్ధి పొందిన తరువాత విషయ సుఖములందు అనాసక్తమై సుషుప్తిలో ఉన్నటువంటి స్థితి కావాలి. గాఢ నిద్రావస్థలో నువ్వెవరు మీకు ఏమైనా తెలుసునా? అది తెలియదండి. పోనీ ఏ ఉద్యోగం చేసు అది ఏమీ తెలియదండి. ఆ స్థితి జాగ్రత్త అవస్థలో పొందు. జాగ్రత్త అవస్థలో మనస్సు అనేటటువంటిది వ్యాపారించకుండా అంతఃకరణం అలా ఉండిపోయి పరమాత్మ ఎందే లగ్నమై ఉంటే ఓహో అదే అంతకంటే కావలసిందే ఉంది. కనుక అప్పుడే ఈ బ్రహ్మరూపాన్ని ఎంతటి జ్ఞాని అయినటువంటి వాడు కూడా చూడగలుగుతాడు. కనుక ఏ పరమాత్మ యందు ఈ జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో అది సచ్చిదానంద స్వరూపుడై కనపడుతూ ఉంటాడో ఆ పరమాత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్నాడో అది బ్రహ్మ. అదే నీ యొక్క స్వరూపం. పురుషరూపమైనటువంటి మాయ చేత ఒక ఏదో వేషాన్ని ధారణ చేసి జగత్ సృష్టి స్థితి లయాల్ని చేకూరుస్తుండేటువంటి వాడు. ఈ అభేద బుద్ధిని కలిగి మేము ఉండాలి. ఎట్లా తెలుసుకోగలుగుతామయ్యా? చెప్పేశారు వాళ్ళు అదే అభేద బుద్ధి ఏదో, కానీ వాళ్ళకి తెలియలేదుట. అంటే అనుభవ స్థితిలోకి రాలేదు అని. ఆ అనుభవ స్థితిలోకి వచ్చే వరకు కూడా ఆ పరమాత్మను ధ్యానం చేస్తూనే ఉండాలి అని. మొట్టమొదటి ఒక్కడవే ఉన్నావు. ఆ తర్వాత వచ్చేటప్పటికీ ఆ శక్తి ఒకటి మాయాశక్తి బయలుదేరింది. దాన్ని రజసత్వతమో గుణాదులు మహదహంకారాదులు సృష్టి వరసగా ఇంకా చతుర్విధ శరీరాలు, ఆ శరీరాల్లో ప్రవేశించడం, ఆ లోకంలో కూడా ఆ శరీరంలో ప్రవేశించిన చైతన్యాన్ని చూసి ఇది నేనే అనుకుంటా అట్టవాడు వెళ్ళి వస్తుత నువ్వేమిట్రా నేనేమిట్రా ఉన్నదంతా చేతన స్వరూపం ఒకటే. దానికి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉదాహరణ చెబుతారు. కరెంట్ మైకు పలికినా, ఫ్యాన్ తిరిగినా, లైటు వెలిగినా, ఇంకా ఏమైనా పనిచేసినా లోపల ఉండే కరెంటు ఇది పరమాత్మ అని భావిస్తే ఇవన్నీ ప్రకృతి స్వరూపాలన్నమాట. స్విచ్ చేస్తే ఆన్ అవుతుంటాయి, వెలుగుతుంటాయి. అయ్యా పరమాత్మ ఎక్కడున్నాయండి? కరెంట్ ఎక్కడుందండి? ఉందండి కరెంటు. మోగుతుంది కదా. మోగుతున్నది మైకా కరెంటా? వెలుగుతుంది కదా. వెలుగుతున్నది కరెంటా బల్బా? అది లేకపోతే ఇవేవి పనిచేయవు. వస్తుత దాని ప్రభావం. ఇవి పైన బాహిర రూపాలు. ఒకవేళ ఇవి పాడైపోవచ్చేమో తప్ప కరెంటు పాడవదు. ఆ కరెంటుని వీటి ద్వారా తెలుసుకునే శక్తే మన ఇంద్రియాదులకు ఉన్నది. అలా కాదండి వాస్తవం ఏదో చూస్తానే వైరుపికి ముట్టుకుంటే తెలుస్తుంది కదా అక్కడ ఉందో లేదో. ఓకే, అభ్యంతరం లేదు. ఇక చెప్పడానికి నువ్వు ఉండవు. అక్కడ కరెంట్ ఉందో లేదో చెప్పడానికి ఇది పట్టుకున్నవాడు ఉంటాడు కదా. ఇది పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపం చెప్పాలి అని అంటే
కాబట్టి వాళ్ళు అనేటటువంటిది విషయం తెలుస్తోంది, కానీ దాన్ని అనుభవంలోకి సంపాదించుకోవాలి. మొట్టమొదట నువ్వు ఒకడవే ఉండి జగత్తనంతని సృష్టించి దాంట్లో మళ్ళీ ప్రవేశించి ఆ తర్వాత వాయువు మేఘరాశులన్నింటినీ కదిపేస్తూ ఆ మేఘాలన్నీ కదిలిపోతున్నాయ్యా అన్న. ఎవరు కదిపారు? అవేం కదులుతాయా? అచేతనములు. వాయువు యొక్క కదలిక చేత అవి కదులుతున్నాయి, కానీ వాయువు కదిపాడని ఎవరు అనరు. పరమాత్మ యొక్క స్వరూప ప్రేరణ చేతనే సర్వజగత్తు యొక్క వ్యాపారములు జరుగుతున్నాయి అని అవుతూ మళ్ళీ ఇంకోటి ఏంటయ్యా విశేషమని, పాము ఎలకని మింగేసినట్టుగా కాలరూప స్వరూపుడవై అందరినీ మళ్ళీ మింగేస్తున్నావు. సృష్టింపబడిన ప్రతిదానిని మింగేస్తున్నావు నువ్వే. కనుకనే నీ చరణమును బ్రహ్మాది దేవతలు కూడా విడిచిపెట్టకుండా పూజ చేస్తూ ఉండేటువంటి వారై ఉన్నారు. ఈ సర్వజగత్తు కూడా రుద్రుడు, ప్రళయకాలంలో వచ్చేటటువంటి రుద్రుడు ఆయన వల్ల భయపడుతూ ఉన్నటువంటిది. అప్పుడు నిర్భయమైన మార్గం ఏదైనా ఉన్నదా అనంటే నీ యొక్క స్వరూపమే. చావు ఉంది అని అనుకున్నంత వరకు భయం తప్పదు ఎవరికి కూడా. చావనేది లేదు. అదేమిటయా చావు పోతుంది, చావు లేదు, రెండు మాటలు నిజమేనా? రెండు నిజమేనయ్యా అన్నారు. అవస్థాభేదం చేత, వీడి యొక్క జ్ఞానావస్థాభేదం చేత అన్నమాట. వాస్తవమైన పరమాత్మను తెలుసుకుంటే ఎవడికి చావు లేదు, అందరూ ఎప్పుడూ ఉండేవారే. పరమాత్మ స్వరూపులమే కనుక పరమాత్మకి ఆ మాటను ఎవడైనా ఒప్పుకుంటాడా? లేదు. కాబట్టి మనకి లేదు. అట్లా కాదండి, నేనంటే ఈ దేహమే అస్తస్తమాను చస్తుండడం పుడుతూ ఉండడం. అసలు అక్కడ దాకా అయింది కదా, రోజు పుడుతూ చూస్తున్నావా లేదా అన్నారు. చచ్చిపోయిన శవం ఆలోచించలేదు కదా, గాఢ నిద్రావస్థలో ఉంటే నువ్వు ఆలోచించలేవు కదా, తేడా లేదు కదా. కాబట్టి సాయంకాలం చూస్తున్నాం, పొద్దున పుడుతున్నాం ప్రతి వాళ్ళము కూడా. ఇది కాదంటే అది ఇంతే, అంతకంటే తేడా ఏమీ లేదు. అందుచేత నిర్భయమైనటువంటి గతిని ఇవ్వగలిగిన వాడు నువ్వేనయ్యా. ప్రచేతసులారా, మీరు ఇప్పుడు చెప్పిన ఈ మార్గంలో భగవంతుని యందే మనస్సును లగ్నం చేసినటువంటి వారలై సర్వప్రాణుల యందు ఆత్మస్వరూపడి ఉంటూ ఉండే పరమాత్మను సేవిస్తూ ధ్యానం చేస్తూ వర్ణిస్తూ ఈ స్తోత్రమును గానం చేసుకుంటూ ఉండండి, పరమాత్మ అనుగ్రహిస్తాడు అని చెప్పారట వారు. రుద్రుడే ఆ పరమాత్మను పూజ చేస్తున్నాడు, రుద్రుడే ఆ పరమాత్మను గురించి చెప్పాడు, బ్రహ్మదేవుడే చెప్పాడు. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఈ విష్ణువు ఈ బ్రహ్మ ఆ రుద్రుడిని పట్టుకుంటారు. ఈ బ్రహ్మను గురించి అవసరమైనప్పుడు ఈ విష్ణువు ఈ రుద్రుడు ఈ బ్రహ్మను పట్టుకుంటూ ఉంటారు. ఎవడిది ఇందులో నిజం? అన్నీ అబద్ధమే, అన్నీ తప్పే అందామా? అన్నీ నిజమయ్యే మార్గం ఒకటి ఉన్నది, అంగీకరిస్తామా? అదే అద్వైతం, అంతకంటే ఏమీ లేదు లోకంలో. అందుచేత బ్రహ్మ ప్రజా సృష్టి కోసమని చెప్పి సృష్టిని చేద్దామనుకునేటటువంటి భృగ్వాది పుత్రులకు ప్రజాపతులను చెప్పాం కదా, వాళ్ళందరికీ కూడా బ్రహ్మదేవుడు ఈ స్తోత్రాన్ని చెప్పాడు. సృష్టి చేయండి రా నాయనా అని. ఎలా చెయ్యమండి అన్నారు. వ్యాపారం చేయనట తండ్రి. ఏం పెట్టి చేయమంటావు? ఇదిగోరా పట్టుకెళ్ళి 10 లక్షలు ఇస్తాను అని అంటే అప్పుడు వ్యాపారం సాగుతుంది అని. అట్లాగే ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేయండి రా అని చెప్పి ఇదిగో ఈ స్తోత్రంతో పరమాత్మను ధ్యానం చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుని సృష్టి చేయండియా అని చెప్పారయ్యా. వాళ్ళు ప్రజా సృష్టి చేశారు కనుక నిత్యము కూడా ఈ స్తోత్రాన్ని వసుదేవ పరపరాయణుడు ఎవడైతే జపిస్తాడో అతడు అచిరకాలంలోనే పరిపూర్ణమైన శ్రేయస్సును పొందుతాడు అన్నారు. కేవలం సృష్టి ఒకటే కాదు. అందుచేత ఈ స్తోత్రం చేతనే సర్వశ్రేయస్సులని కూడా పొందింపచేసే జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా కలుగుతుంది. ఎందుకంటే కావలసిందే ఉంది, A to Z మొత్తం అంతా వస్తాయి అంటే. కనుక నేను చేసిన ఈ గీతాన్ని భగవత్ స్తోత్రాన్ని నిత్యము జపం చేసినట్లయితే హరిని సుఖంగా ఆరాధన చేస్తాడో వాడు ఏది కోరితే అదల్లా దీనివల్ల పొందుతాడు అన్నాడు. కామాస్తేజోస్తన్నో అస్తు వజగ్మశ్యామపతజోరహీణాం. ఏ కోరికతో మేము పనిచేస్తున్నామో ఆ ఐశ్వర్యాలన్నీ మాకు ఇవ్వవయ్యా, సరిపోయింది. ఇంకంతకంటే కోరుకోవాల్సిందేం లేదు. అందులో ఏది ఎప్పుడు కావాలో ఆయనే విచారణ చేసుకుని ఇచ్చే అవకాశం అక్కడే ఎట్టి పెట్టాలి. మనం కోరుకుంటే అది ఒకప్పుడు ప్రమాదాన్ని కూడా కలిగింపచేయవచ్చు. అందుచేత అని సరే ఇది మహాతపస్సు చేయండియా అని ఆయన రుద్రగీతను ఉపదేశం చేశారు. రుద్రుడు స్వయంగా ప్రచేతసులకు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే 4వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచ ఇదందిస్య భగవాన్ బార్హిషదేరభిభూతః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవాంతర్దధే హరహాగా. వీడు చూస్తుండగానే ఆయన మాయమైపోయినాడు. వచ్చిన పని అయిపోయింది. ఎక్కువసేపు కింద కూర్చుంటాం. రేపు పాడ్యం నాడు సాయంకాలం కూడా కూర్చుంటారా మీరు? ఇక్కడ కూర్చోరు, మాకు పనులున్నాయండి. మరి సాక్షాత్తు రుద్రుడికి ఎన్ని పనులుంటాయి? వెంటనే అంతర్ధానం అయిపోయినాడు వచ్చిన పని అయిపోగానే. ఆ తర్వాత వీళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు ఈ ప్రచేతసులు. ఆ విషయం ఎదురుకే చెప్పాం. ఓ విదురా, ఈ కర్మాసక్తుడైనటువంటి ప్రాచీన బర్హి అని ఉన్నాడు చూచారా రాజుగారు. ఈయన కర్మలు 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 కర్మలు, ఎప్పుడూ కర్మలే.
ఇట్లాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు మహాత్ములు. చూసి నారదుడు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి, ఓ రాజా, ఇక్కడ నుండి నువ్వు కర్మలతోటే శ్రేయస్సును కావాలి అని కోరుకుంటున్నావు కదా, ఏ శ్రేయస్సు? దుఃఖహాని పూర్తిగా కలుగుతుందంటావా, సుఖములు కలుగుతుందంటావా, లేదా మోక్షాశ్రయమైనటువంటి మోక్షం కావాలి అని శ్రేయస్సు కలుగుతుందంటావా అని అంటే ఆయన ఏం చెప్పాలో పాపం కంగారు పడుతున్నాడు. ఏం పర్వాలేదు, నేను చెబుతా విను, కర్మల చేత ఆ మోక్షం మాత్రం కలిగేది కాదు అని చెప్పాట. అంటే నారదుడి దగ్గరికి ఆ ప్రాచీన ఇన్ని కర్మలు చేశాడంటే కర్మఠుడే కదా, కర్మాసక్తి కలిగిన వాడే కదా, భూమండలం అంతా కూడా బహిస్తుతో పరిచయ యజ్ఞాలు చేసేసాడంటే ఇంక చెప్పవలసిందే ఉన్నది. ఓ మహాభాగా, నేను కర్మలు చేయడం అనేటటువంటి దృష్టితో లగ్నమైన మనస్సు కలిగినటువంటి వాడిని శ్రేయస్సును తెలుసుకోలేకపోతున్నాను. నాకు మంచి జ్ఞానాన్ని ఉపదేశించు. ఏ కర్మల వల్ల మోక్షాన్ని పొందుతామో, మళ్ళీ అదే మాట, ఏ కర్మల ఆయన కర్మల వల్ల రాదురా అని చెప్పాడు కదా, అంటే ఈ కర్మ తప్ప ఇంకొకటి పైన ఏముందో తెలియనటువంటి అవస్థలో ఉండిపోయినాడు. అటువంటి వాడు కనుక కూటధర్మాల లోకంలో చాలా ఉన్నాయి. అవి సంసారంలో సంచరిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దానికే సంపన్న తప్పేం లేదు. మళ్ళీ పుడుతూ ఉండడం, మళ్ళీ మరణిస్తూ ఉండడం, మళ్ళీ పుడుతూ ఉండడం, ఇట్లా పరమశ్రేయస్సు అనేటువంటిది మాత్రం దీనివల్ల రాదయ్యా అని అంటే నారదుడు అంటున్నారు, ఓ ప్రజాపతే, నువ్వు యజ్ఞములలో ఎన్ని పశువులను సంహరించావో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో చూడన్నారు. అవి పరలోకంలో ఉన్నాయి. ఎప్పుడు చస్తావా నువ్వు అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకయ్యా మన కోసం ఎదురు చూడడము? ఏం లేదు, అక్కడికి వెళ్ళేటప్పటికి వాటి కొమ్ములు ఇనప కొమ్ములు అయిపోయినాయి, అవి ఉచ్చుకు పొడిచేస్తాయి నిన్ను. శృంగై భేత్స్యంతి భిద్యంత. అదేమిటయ్యా, మమ్మల్ని చంపేశావు కదా, కాబట్టి నిన్ను ఏం చేస్తామో చూడు, అక్కడ దొరుకుతాడు, ఇక్కడ దొరకలేదు. అందుచేత ఈ కారణం ఏమిటి అని అంటే, ఈ విషయంలో నీకు కథ చెబుతాను విను అన్నాడు. పురంజనుడని ఒక మహారాజు గారు, ఆయన ఇతిహాసాన్ని చెబుతాను అన్నాడు. ఫ్యాక్షన్ సృష్టిలు అంటుంటారు చూసారా లోకంలో, ఊహ చేసి కల్పనలు చేయడం అన్నమాట. ఆ ఊహ చేసి కల్పన చేసిన గాథ ఇదే, ఇది జరిగిన చరిత్ర కాదు. పురంజనోపాఖ్యానం కల్పన చేసి చెప్పాడు. అయితే రూపాంతర కల్పన, అదే తప్ప లోకంలో జరుగుతుండేదే. దానికి పురంజనుడు అంటే జీవుడు అని ఈ మొదలుగా మళ్ళీ వ్యాఖ్యానం చెబుతారన్నమాట. ఓ నృపతే, పురంజనుడు అనేటువంటి రాజు ఉన్నాడు. స్పష్టత కోసం ముందుగా చెప్పుకోవడం, ఇతడే జీవుడంటేను. జీవుడు సంచరిస్తూ ఉంటాడు. వీడికి ఒక స్నేహితుడున్నాడు, అవిజ్ఞాతుడు, తెలియబడని వాడు. ఎవరూ తెలియబడని వాడు ఎవరవుతారు? ఇప్పుడు కూడా ఈశ్వరుడు, పరమాత్మ. ఏదో శృతిలో కూడా ఒక మంత్రం ఉన్నది, ద్వౌసుపర్ణవు సయుజవు సఖాయవు అని అంటూ ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నాయట రెండు పక్షులు. ఇందులో ఒకటి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటుంది, చెట్టును కాసిన పళ్ళనే అనుభవిస్తూ ఉంటుంది. ఒకటేమీ ఉన్నది సాక్ష్యభూతంగా అలాగే ఉండిపోతుందట. ఆ పదం, ఆ మంత్రం మీద పెద్ద విచారణ వేదాంత శాస్త్రంలో. సరే, ఈ పురంజనుడు పట్టణాన్ని వెతుక్కుంటున్నాడు. ఎక్కడైనా మనకు ఊరు దొరుకుతుందా, దాంట్లో ఆ నగరంలో మనం ప్రజా పరిపాలన చేస్తూ రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని. అంటే ఇందాక చెప్పారు గర్భోపనిషత్తు దగ్గర, ఆ జీవుడు కింద పడిపోయి ఎక్కడైనా ఓ దేహం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు. వాడు యోగాన్ని అనుసరించి ఏదో ఒక జన్మ ఎత్తుతూ ఉంటాడు అనమాట. ఓ శరీరం సంపాదన చేయడం, అది శరీరం లేకపోతే ఏ విధమైన దుఃఖాదులు అనుభవములు కూడా కలగవు కనుక అని. ఆ తర్వాత తిరుగుతుంటే ఆ భూతలంలో ఎన్నో పురాణాలు పురములను చూచాడు. అవన్నీ కూడా అట్టే బాగా కనపడలేదు. పాముగా ఉంటావయ్యా, పక్షిగా ఉంటావా, పశువుగా ఉంటావా, గడ్డిగా ఉంటావా అంటే అవేం బాగులేవు ఆ దేహాలు. దేవతలు కూడా నిర్ణయించేసింది సృష్టియాదులు. పురుష శరీరాన్ని చూచి మానవ శరీరాన్ని ఇది బాగుందయ్యా అన్న. దేవతలు కూడా అదే. ఎవరో చెప్పారు, ఆ పశువు అయితే పశువుగానే కనపడతాట దేవుడు, దోమ అయితే దోమగానే కనపడతాట. వెర్రి ముర్రి ఆలోచనలు చేస్తే వచ్చే ఆలోచనలు. పరమాత్మ పూర్ణ పురుషుడు, పురుషుడని పేరెట్టారు తప్పిస్తే ఆయనకి ఈ మిగిలిన మరో రకములైన పేరు పెట్టలేదు. ఆ కారణం చేత మానుష దేహం అనేటటువంటిది పరిపూర్ణమైన దేహస్వరూపం, సుఖ దుఃఖ అనుభవ యోగ్యత కలిగిన వాటిలో అని. సరే, అక్కడి నుంచి తిరుగుతూ ఉండేటువంటి వాడే ఒకప్పుడు హిమాలయ పర్వతానికి దక్షిణ భాగంలో, హిమాలయానికి దక్షిణం అంటే ఏమిటి, భరతఖండమే, ఇక్కడికి వచ్చాడు. 9 ద్వారములతో కూడుకొని ఒక నగరాన్ని చూచాడు. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని వేదమే చెబుతున్నది. ఇది ఈ యోద్ధుమశక్య, ఈ శరీరంలో ఉంటుండే ఆ అంతర్గతమైన వాటిని జయించడం ఎవడి వల్ల అయ్యేటటువంటి పని కాదు. దీనికి 9 ద్వారాలు ఉన్నాయి, 8 చక్రములు ఉన్నాయి. ఈ షట్చక్రాలు ఇవి చెబుతుంటారు. సో మూలం అంతా కలిపితే 8 చక్రాలు అవుతాయన్నమాట. 9 ద్వారాలు లోకంలో అందరికీ తెలుసున్నవి ఈ మాట చెప్పేశాక. లేకపోతే 9 ద్వారాలు ఎలా ఉంటాయండి అనుకుంటారు. సరే, ఇవన్నీ కూడా చూసినటువంటి వాడి ఒక పట్టణాన్ని చూచాడు.
ఏమిటి పట్టణం అని. అక్కడ దేవానాం పూహు, దేవతందరూ నివసించే పురము ఇది అని చెప్పారు. అదే మానవ దేహం అని. ఆ తర్వాత ఇందులోకి మళ్ళీ ప్రాకారాలు, ఉపవనాలు, గవాక్షాలు, తోరణాలు, దిబ్బ, దిడిగుండం, మండలాలు, రాజవీధులు అన్నీ ఉన్నాయి. శరీరంలో మొత్తం 14 లోకాల స్వరూపము ఉన్నది అని వర్ణించారు కనుక. సరే, సభలు, చత్వరాలు అంటే 4 వీధుల మొగలు, వీటన్నింటితోటి ఉంటుండేటువంటి ఆ పట్టణాన్ని చూచారు. ఉత్తమమైనటువంటి ఒక స్త్రీ కనపడింది అక్కడ అన్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఈ పట్టణంలోనే ఉండాలి ఆ స్త్రీ. ఎవరవుతారండి? ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఎంతమంది చెప్పినా వాడికి తోచిందే కదా వాడు చేస్తుంటాడు. ఆవిడే స్త్రీ అక్కడ బుద్ధి స్వరూపం. అంటే తన యొక్క బుద్ధే ఒక స్త్రీ స్వరూపంగా కనపడింది అన్నారు ఈ దేహంలో. ఆ తర్వాత అక్కడ చక్కనైనటువంటి ఉద్యానవనం, అది అనేక వృక్షాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ అహింసావ్రత ధారణలై ఉన్నాయట పశువులన్నీ కూడాను అన్నారు. అక్కడ ఉంటుండే జనులకు భయం లేదు. ఈ పురంజనుడు అక్కడికి వెళ్ళేటప్పటికీ 10 మంది సేవకులతో కూడుకుని వస్తూ ఉండే బుద్ధిని చూచారు. అమ్మా, 10 మంది సేవకులు ఉన్నారటడి. ఎవరండి? జ్ఞానేంద్రియ కర్మేంద్రియ స్వరూపములైనటువంటి ఇంద్రియములన్నీ కూడా బుద్ధి చేత నిశ్చితమైన పనిని మాత్రమే చేస్తూ ఉంటాయి కనుక ఈ ఇంద్రియములు 10 కూడా ఆమెకు సేవకురు అని. బుద్ధి చేత అనిశ్చితమైన దాన్ని చెయ్యవి అందుచేత అని. ఆ తర్వాత ఆవిడ కూడా చాలా సుందరంగా ఉన్నది అన్నారు. ఏమిటి కారణం అని. అక్కడ తన బుద్ధి తనకు చాలా సుందరంగా ఉంటుంది ప్రతి వాడికి కూడా. వాళ్ళు ఎన్నో ఆలోచనలు చెప్తారు. వట్టివడి నాకు తెలుసు కదా అంటాడు వెనకాలే వచ్చి. ఏవిడి తెలుసు వీడికి అంటే దానికి సమాధానం లేదు. అట్లా కాబట్టి చాలా సుందరమైనటువంటి స్వరూపంగా ఉన్నది అని అన్నారు. పైగా దాని వెనకాల 5 తలకాయల పాము రక్షిస్తూ ఉన్నది అన్నారు. వీరెవరు? ప్రాణాపాన వ్యానోదాన సమానాలు అని పంచ వాయుభూతములైనటువంటి వారన్నమాట. ఆవిడ కూడా భర్తను కోరుకుంటున్నది. మంచి యవ్వనంలో ఉన్నది. అంటే యవ్వనవతి అయిన స్త్రీ భర్తను కోరుకున్నట్టుగా బుద్ధి కూడా ఒక జీవుణ్ణి ఆశ్రయించుకుని ఉంటేనే తప్ప అది మనస్సు యొక్క స్వరూపమే కదా, అది జడం. కాబట్టి జీవుణ్ణి కోరుకుంటూ ఉంటుందన్నమాట. సరే, చాలా సుందరమైన ఆ ముక్కు, పళ్ళు, ముఖం కుండలాలు ధరించింది. మంచి శుశ్రోణి అయి ఉన్నది. నూపురములతో అలంకరించుకుని ఉన్నది. చాలా బాగున్నది. సిగ్గుతోటి ఆ వస్త్రాన్ని కప్పుకున్నటువంటిది ఉన్నది. నెమ్మదిగా నడుస్తున్నది. ఇట్లాంటి ఈ స్త్రీని చూసినటువంటి ఈ పురంజనుడు మోహాన్ని పొందాడు. అప్పుడు తన బుద్ధి ఎందు తాను మోహాన్ని పొందుతూ ఉండడం ప్రతి వ్యక్తికి లోకంలో లక్షణమే కదా. సరే అన్నాడు, ఓ కమలదళనయ్యనే, ఓ 14 నేత్రాలు కలదానా, చాలా సంతోషం. ఎవరమ్మాయివి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఏవేవేవో ప్రారంభించి వీడి ప్రశ్నలన్నీ వీడు వేశాడు. ఈ వేసినటువంటి వాడికి ఈమె యొక్క వెనకాల 11 మహావీరులు ఉన్నారట. ఎవరు వాళ్ళు అని అంటే 10 మంది ఇంద్రియములు స్వరూపములు అని చెప్పాం కదా. దాంతోపాటుగా మనస్సును కూడా చేరిస్తే 11 అవుతాయన్నమాట. అంతకంటే ఏం లేదు. ఈ స్త్రీలందరూ వెనకాల ఉన్నారే, వీళ్ళందరూ ఎవరు ఉన్నారు? ఈ స్త్రీలు ఇంకా ఎవరయ్యా వెనకాల ఉన్నారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళు 100 కొలది. ఏమిటయ్యా అంటే ఒక్కొక్క ఈ మనస్సు బుద్ధి అనేది ఒక్కొక్క ఇంద్రియంలో ప్రవేశించి 10 రకాలైన వ్యాపారములను చేస్తుందట. ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో, వృత్తి శబ్దం స్త్రీలింగం కదా, వాళ్ళు కూడా సేవికలు అన్నమాట ఆ బుద్ధికి. ఈ విధంగా వచ్చేటప్పటికి 10 ఇంద్రియాలు కనుక 10 × 10 ఒక్కొక్క ఇంద్రియంలోనూ 10 రకాల వ్యాపారాలు. 100 మంది అయిపోయినారు వాళ్ళు. సరే, ఆ ఎదురుగుండా వస్తుండే సర్పము ఏమిటి అన్నారు. ఇదే పంచప్రాణవాయు స్వరూపమైనటువంటి పంచశిరస్కమైనటువంటిది. నువ్వు పార్వతివా, లక్ష్మీవా, సరస్వతివా, భర్తను వెతుకుతూ సంచరిస్తున్న దానిలాగా కనబడుతున్నావు. వీళ్ళ మధ్యలో నువ్వెవరూ అయ్యుండవు. పార్వతీ, లక్ష్మీ, సరస్వతి అయ్యుండవు. ఎందువల్లంటే భర్త కోసం వెతుకుతున్న రూపంలో ఉన్నావు కదా. వాళ్ళు పెళ్ళైపోయిన వారు, భర్తలు ఉన్నవారును. అంటే ఈమె యొక్క స్వరూపాన్ని చూచేటప్పటికీ వారికి కలిగిన బుద్ధి ఇవిడ లక్ష్మో, పార్వతో లేదా మా మహా సరస్వతో అనేటటువంటి దృష్టి కలిగిందనమాట. నువ్వు చూస్తుంటే వాళ్ళు కాకపోవడానికి కారణం ఏంటంటే ఈ పట్టణంలో నేల మీద అడుగు మోపుతూ ఉన్నావు నువ్వు. దేవతలైతే భూమి మీద అడుగులు తగలవు. ధర్మరాజు గారి రథం కూడా బెత్తుడు ఎత్తు మీద వెళ్ళేది ఆకాశం మీద, నేలకి పైన బెత్తుడు ఎత్తు మీద. అబద్ధం ఆడాకి దిగిపోయింది కిందకన్నారు. ఓ సుందరి, నీ యొక్క కనుబొమల కదలికల వల్ల నా ఇంద్రియములన్నీ కూడా మోహాన్ని పొందుస్తున్నాయి. కాముడు బాధిస్తున్నాడు. నన్ను భర్తగా స్వీకరించవలసింది. నీ యొక్క ముఖాన్ని ఒక్కసారి తలకాయ ఎత్తి పరిపూర్ణంగా చూచేటటువంటి భాగ్యాన్ని కలిగింపచేయవలసింది అన్నాడు. ఆవిడ నవ్వుతూ
ఆ అధీరుడులాగా యాచిస్తూ ఉండేటటువంటి పురంజనుణ్ణి నిన్ను భర్తగా స్వీకరిస్తాను అని ఒప్పుకున్నది మొత్తం మీద. ఇవాళ పరిస్థితి లోకంలో అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఒప్పుకోవటం లేదు. చట్ వీడియం వరకు వస్తాడు, నాకు 60,000 జీతం కలిగిన వాడు కావాలి తప్పిస్తే అంటున్నారు. సరే మొత్తం మీద ఒప్పుకున్నారు. నువ్వు ఓ పురుష శ్రేష్ఠ, నువ్వు నాకు నీకు కూడా సృష్టికర్తవని అనుకుంటున్నాను నేను అన్నది నిజమే. ఆ జీవత్వాన్ని పొందడానికి వీడి పాపపుణ్యాలే కారణం అవుతుంటాయి. ఈ బుద్ధిని కూడా వీడే, దీని యొక్క సంబంధం చేతనే బుద్ధి యొక్క వ్యాపారములు నడుస్తుంటాయి కనుక సరే మనకు ఈ పట్టణం క్షేమంగా ఉంటుంది. ఎవరు నిర్మాణం చేశారో నాకు మాత్రం తెలియదు అన్నది ఆమె. ఓ మహాపురుష, ఈ పురుషులు స్త్రీలు వీరందరూ మా స్నేహితురాండ్రు అయి ఉన్నారు. వీళ్ళు నేను నిద్రపోయినప్పుడు ఈ సర్పం ఈ పట్టణానంతని కూడా రక్షణ చేస్తూ ఉంటుంది. అయ్యా, నిద్రపోయినప్పుడు ప్రాణాపాన గాలి పీల్చడం మర్చిపోతారా ఎవరైనా నిద్రలో? లేదు, అది సంచరిస్తూనే ఉంటుంది. అది ఉన్నది కనుకనే శరీరం రక్షింపబడినట్లు, లేకపోతే ఈ పట్టణం ఆగిపోతుంది. అది కాస్త ఆగిపోతే అంచేత నిద్రపోయిన సమయంలో కూడా ఈ వాయువులు సంచరిస్తాయని అర్థం అన్నమాట. ఓ శత్రునాశగా, నువ్వు ఇక్కడికి వచ్చావు, చాలా బాగున్నదయ్యా, నీకు మంగళమోగాక. ఇక్కడ ఏ విషయ సుఖములను పొందాలని అనుకుంటున్నామో అవన్నీ మా సేవకుల చేత నీకు సంపాదించి సుఖమైనటువంటి సుఖాలను కలిగింపచేస్తాను. నీతో సహా యథేచ్ఛమైనటువంటి భోగాలను పొందుతూ 100 సంవత్సరాలు ఈ పట్టణాన్ని మనం అధిష్ఠించి ఉండవచ్చు. బ్రహ్మదేవుడు అంతే ఆయుర్దాయం అనేటువంటిది చెప్పాడు కనుక ఆ 100 సంవత్సరాలు అన్నారు. ఆ రతికర్మల యందు అనభిజ్ఞుడైనటువంటి వాడైతే ఈ సుఖములను పొందలేడు. కనుక విరక్తుడైనటువంటి వాడు ఎవరైనా ఉంటే, మరి నీకుంటే ఇతరుడైనటువంటి వాడిని, విరక్తుడైనటువంటి వాడిని నేను సంతోషపరచలేను. కాబట్టి విషయ సుఖాసక్తి కలిగిన నీతోటే విహరిస్తాను అన్నది. ఎందుకంటే విరక్తులైన వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ధర్మార్థకామ మోక్షాలు, ఈ పుత్ర సుఖ స్వరూపం ఇవన్నీ కూడా వాళ్ళకేం తెలియదు. సన్యాసికి ఏం తెలుస్తుందండి? పెళ్ళాన్ని ఏ కోరిక కారితే ఆ కోరిక తీర్చేటటువంటి భార్య లభిస్తే ఆ భార్య వల్ల కలిగేటటువంటి సుఖం సన్యాసిని అడిగితే వాడేం చెప్తాడు? వాడి వల్ల కాదు. అదే మాట ఉంటుంది ఆవిడ. సంసారంలో గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా గొప్పది. పితృదేవ ఋషి మనుష్యాదులను, ఆఖరికి ఆత్మను అందరినీ సంతోషపరచగలిగేటువంటి శక్తి కలిగినటువంటి గృహస్థాశ్రమం. దాన్ని వేదవేత్తలు చెబుతున్నారయ్యా. నీకంటే వదాన్యుడు సుందరుడు అయినటువంటి పురుషుడు నాకు దొరకడు. నీ వెంటి వాడిని ఏ స్త్రీ విడిచిపెడుతుందయ్యా అని ఒక్కటే మాట. ఆ విధానం ఓ విశాలబాహో, మరి నీ యొక్క భుజములు చూస్తుంటే పాము పడగల్లాగా ఉన్నాయి అన్నది. అటువంటి అవి చూసి ఏ స్త్రీ హృదయం ఆసక్తం కాకుండా ఉంటున్నది. ఇలాగ చెప్పేటప్పటికీ, ఓ ప్రాచీన బరిహి మహారాజా, ఇలా వీళ్ళిద్దరూ దంపతులయ్యారు, పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ పట్టణంలో ప్రవేశించారు. 100 సంవత్సరములు కూడా హాయిగా ఎంతో ఆనందంతో గాయకులు గానాలు చేస్తుంటే ఆ స్త్రీలతో విహరిస్తుండేటువంటి వాడై ఈ పురంజనుడు అనేటటువంటి వాడు ఆ జలవిహారం కోసం ఒకసారి వేడి బాగా కనబడుతున్న కారణం చేత ఇప్పుడు నేను ఫ్యాన్ అడిగినట్టే నదిలో ప్రవేశించాడు చల్లతనం కోసం అని. అక్కడికి వెళ్ళి చక్కగా ఆ పట్టణానికి పైన 7 ద్వారములు ఉన్నాయి అన్నారు. కింద 2 ద్వారాలు ఉన్నాయి. పైన కింద ఏమిటి అంటే ప్రాచీన ముఖంగా ఉన్నవి అనుకోండి, ఇవేమో పశ్చిమ ముఖంగా ఉన్నాయి అని అనుకుంటాం. అక్కడ నవై పురుషే ప్రాణాహ అని వర్ణిస్తూ, ప్రాణశబ్దం ఇంద్రియవాచకం. అందులో ఉపరిష్టాత్ ఉండేటువంటి ముఖే 7 ప్రాణాహ, ప్రాణములు అన్ని లేవయ్యా. ముక్కు, చెవి, కన్ను, నోరు 4 కదా. అంటే ఇంద్రియ రూపంలో మీరు చెప్పేవి. ఇవి ఇంద్రియ గోళకముల రూపంలో మేము చెప్పేటటువంటివి అని 7 ప్రాణాహ అని వర్ణించారట. వేదమే చెప్పింది అన్నమాట. కనుక ఆ ఉపరిష్టాద్వారములు వాటిలో చక్కగా, ఆ తర్వాత అధోద్వారములు 2, ఈ విధంగా అందులో మళ్ళీ 5 ద్వారములు తూర్పు దిక్కుగా ఉన్నాయి. 1 ద్వారం దక్షిణం, 1 ద్వారం ఉత్తరం, చెవులు అన్నమాట. ఆ తర్వాత ఈ పశ్చిమ భాగంలో 2. ఈ విధంగా అక్కడ కూర్చున్నటువంటి వారు హాయిగా ఆనందాన్ని పొందుతున్నారు అన్నారు. అక్కడ ఖద్యోత, ఆవిర్ముఖి అనేటటువంటి పేర్లు కలిగిన 2 ద్వారాలు ఉన్నాయి తూర్పు ద్వారాల్లో, ప్రకాశించేటువంటి కళ్ళు అన్నమాట. ఆ తర్వాత విభ్రాజితం అనేటటువంటి దేశానికి వెళుతుంటాయట. ప్రకాశించే దేశం అంటే రూపమే కదా కనబడేటువంటిది. ఆ నేత్రముల ద్వారా, ఆ నేత్రములనే ద్వారములతో ప్రకాశించే రూపాదులను చూస్తుంటాడు అని. ఆ తర్వాత నాలిని అనేటటువంటి 2 ద్వారాలు ఉన్నాయి. అవే నాసికలు అన్నమాట. అవి గంధాది
సౌరభ దేశానికి వెడుతూ ఉంటాడట వేటకి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ముఖ్య అనే పేరు ఒక ద్వారం అనుకున్నది, అదే నోరు అన్నమాట. ఆపణ బహూదనములు అనేటటువంటి దేశాలకి పెడుతూ ఉంటాడట. ఆపణం అంటే మాట్లాడుకునే దేశం అనుకోండి. బహూదనం అంటే ఎక్కువ అన్నం బాగా దొరికేటటువంటి దేశం అనుకోండి భోజనం కోసం. ఈ విధంగా పితృహు అనేటువంటి దక్షిణ ద్వారం ఉన్నది. దాంతో పాపం పంచాల దేశానికి పెడతాడట. పంచాల దేశం అంటే శబ్దస్వరూపము అని అర్థం చెప్తారు. దేవహూనామకమైనటువంటి ఉత్తర ద్వారం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఉత్తర పంచాల దేశం పెడతారు. దక్షిణ పంచాలం ఉత్తర పంచాలం ఆ శబ్దాలు వినడం కోసం అని చెప్పేసి. ఆసురీ నామకమైనటువంటి అధోద్వారం ఉన్నది. ఆ ద్వారంతో గ్రామకము అనేటటువంటి దేశానికి పెడతాడు అన్నాడు. గ్రామ్య సుఖాలు అని అంటుంటాం కదా, అంటే స్త్రీ పురుష సుఖ భోగోప రూపములు అన్నమాట. అట్లాంటి దేశానికి, అదే కింద ఉండే ద్వారాల్లో మూత్రేంద్రియం. ఆ తర్వాత నిరుడితి అని ఇంకో ద్వారం ఉన్నది. దాంట్లోటి వైశసం అనే దేశానికి పెడతాడు అన్నారు. వైశసం అంటే పీడించేటటువంటి స్వరూపము అని, అసహ్యకరమైనటువంటి గంధాదులు ఇవన్నీ కలిగి, అదే మలద్వారము అన్నారు. ఆ పట్టణంలో నిర్వాకు పేషస్కృతు అని పేరు కలిగిన 2 అంధులున్నారు. గుడ్డివాళ్ళు, కాళ్ళు చేతులు వాటికేం కనపడదు పాపం. అవి ఏం చేస్తుంటాయి పాపం, ఆ సేవకులు ఏం చేస్తుంటారట, ఈ పురంజనులందులో ఒకటి చేత ఒకడిని ఆధారంగా తీసుకుని వాడి భుజం పట్టుకుని నడుస్తున్నట్టుగా ఏదో వాడి సహాయంతో నడుస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా రెండో దానితో పనులు చేస్తూ ఉంటాడు అంటే చేతులు అన్నమాట. ఈ విధంగా విషూచేనం అని చెప్పి ఇంకోటి ఉన్నది, అది ప్రధానమంత్రి అక్కడ అంతఃపురాణంలోకి వెళ్ళాడు. ఎవరయ్యా ఈ విషూచేనము అని. విశ్వక్ గచ్చతి, అనేక దేశములకు వెళ్ళేది మనస్సు. అది ఇవైతే కళ్ళైతే ఎదురుగుండా ఉన్నదాన్నే చూస్తాయి, మనస్సు అయితే ఎక్కడికి వెళ్ళిన దాన్ని అయినా చూడొచ్చు, పరోక్ష విషయాన్ని కూడా. ఆ తర్వాత ఈ భార్యాసుతులు ఎవరైతే ఉన్నారో వీరితో పొందినటువంటి మోహాన్ని సుఖాన్ని హర్షాన్ని పొందుతున్నాడు వీరందరూ. ఈ పురంజనుడు అనేటువంటి రాజు సర్వ కామములను తాను పొందుతున్నాడు. ఆ స్త్రీలకు వాళ్ళ కామాలని పూరింపచేస్తున్నాడు. ఆ పురంజన ఒకసారి మద్యాన్ని తాగుతుంది, ఈయన తాగుతాడు. బుద్ధి ఏం చెబితే చేస్తాడు ఎవడైనా, ఇంకా వేరే చెప్పక్కర్లేదు దానికి ఉదాహరణ. ఆవిడ గానం చేస్తుంది, వీడు గానం చేస్తాడు. ఆవిడ ఏడుస్తాడు, నవ్వుతాడు, పరిగెడతాడు, నిలబడతాడు. ఇట్లా ఆవిడ వింటుంటే ఈయన వింటూ ఉంటాడు. ఈ విధంగా పురంజనుడు ఆవిడ శోకిస్తాడు అని ఇట్లా అజ్ఞుడై ఆ కామినితో కూడుకున్నటువంటి వాడై వంచితుడై క్రీడామృగంలాగా అక్కడ పడిపోయి ఉన్నాడయా పట్టణంలో ఈయన అని. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే పంచవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. వాక్పాణిపాదపాయోపస్థములు కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియముల యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఆ తర్వాత సువర్ణ బంగారంతో అలంకరింపబడినటువంటి రథాన్ని అధిష్ఠించినటువంటి వాడై 5 ప్రస్థములు కలిగినటువంటి దూరదేశానికి బయలుదేరి వనానికి వెళ్ళాడు అన్నారు. అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు కలిగి ఉంటుండే ప్రదేశాలకు వెళ్ళాడు. వేటాడుకోవాలని వెళ్ళాడు. అక్కడ తన యొక్క పత్నిని విడిచిపెట్టి ఆ పడంగా వేటాడడం ప్రారంభించాడు. అంటే భార్యను ఇంట్లో కూర్చోబెట్టి వేరే సుఖాలను సినిమాకి వెళ్ళడమో మరొకటి వెళ్ళడమో వెళ్ళేటటువంటి రీతిగా వెళ్ళాడు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే నిర్దయుడై బాణాలతోటి ఆ వనంలో కనబడినటువంటి అనేకములు వాటిని వేటాడాడు. ఆ తర్వాత ఈ రాజు ప్రఖ్యాతమైనటువంటి వార్షిక శ్రాద్ధాదులు ఈ మొదలైనటువంటి అవసరంలో ఆ పశువులను సంహరించేసి వాటిని తీసుకువచ్చి ఆ శ్రాద్ధాది కృత్యాలని చేస్తూ ఉంటాడు అని పూర్వయుగాల్లో ఆ నియమం ఉండేది. కలియుగంలో దాన్ని నిషేధం చేశారు. సరే, ఎవడైతే ఇట్లా ఉంటాడో ఆ ధర్మకార్యములను చేస్తూ ఉండేటటువంటి వాడు కర్మబంధాన్ని పొందడు అని. ఈ విధంగా ఉంటుంటే నియమోల్లంఘనం చేసి కనుక వాడు కర్మల్ని ఆచరణం చేసి మాంసాదులను భక్షణం ఇవన్నీ చేసినట్లయితే మాత్రం వాడు ప్రజ్ఞానాశం కలిగి అధఃపాతం అంటే నరకాలంలో పడిపోతాడు అన్నాడు. ఆ మృగములన్నీ నశించిపోయినాయి. ఆ దుఃఖం పొందినటువంటి వారి ఆ వనచరుల మధ్యలో మా మృగాలన్నింటినీ చంపేశావయ్యా అని వాళ్ళు అంటారు కదా. అక్కడ విప్లవం బయలుదేరింది. మన రాజుగారు ఎవరో వచ్చి వేటాడేసి మొత్తం అన్నింటినీ కూడా చంపేశావయ్యా అని అలసిపోయినాడు. ఈయన పరిస్థితి అలసిపోయేటప్పటికి ఆకలి దప్పిగా ఇవన్నీ బయలుదేరాయి. వనంలోంచి మళ్ళీ ఇంటికి బయలుదేరి వచ్చాడు. స్నాన భోజనాలన్నీ చూసుకున్నాడు, పరున్నాడు. మామూలే లోకంలో జరుగుతుండే పనులే. ఈ సత్చందనాదులన్నింటినీ కూడా అలంకరించుకున్నవాడై ఒక్కసారి భార్య గుర్తుకు వచ్చింది. వచ్చేటప్పటికీ ఎక్కడ ఉంది ఈవిడ? అప్పుడు వెతకడం ప్రారంభించాడు. మహాసంతుష్టితో హృష్టుడై కామాకులుడై ఉన్నాడు. ఆవిడ ఎక్కడా కనపడలేదు. విమనస్కుడైపోయినాడు. అంతఃపురంలో ఉండే స్త్రీలను అడిగారు, దాసీలారా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ అని ప్రారంభించే ప్రశ్న. అంతా క్షేమంగా ఉన్నదా?
గృహ సంపత్తి అంతా కూడా నాకేం ఆనందాన్ని కలిగించదు, ఆవిడ కనుక సరిగ్గా లేకపోతేనని ఇలా ప్రారంభించి దీనుడైనటువంటి వాడై దుఃఖ సముద్రంలో మునిగిపోతూ పదే పదే నాకు ప్రజ్ఞను కలిగింపచేస్తూ ఉండేటటువంటిదై దీపం వలె ఒక ప్రకాశాన్ని కలిగింపచేస్తూ ఉండేటువంటిది ఆవిడ ఎక్కడ ఉన్నది అన్నారు. అంటే ఏమోనయ్యా నీ ప్రియురాలు ఏం చేస్తుందో మాకు తెలియదు, ఇప్పుడు కింద ఏమీ పరుచుకోకుండా ఒట్టి నేల మీద పరుండి ఉన్నది అన్నారు. చూసుకో అదిగో అని చూపించారు. అయితే నారదుడు చూచాడు, ఆమె ఒట్టి నేల మీద పరుండి ఉన్నదట. చాలా దుఃఖాన్ని పొందాడు. మధురమైనటువంటి వాక్కులతో ఆమె పాదాలు ఒత్తడం ప్రారంభించాడు. ఆ పాదములు ఒళ్ళోకి తీసుకున్నాడు. పురంజనుడు అంటున్నాడు, ఓ శుభస్వరూపిణి, మేము పుణ్యం చేసిన వాళ్ళం కాం, నీ క్రోధ రూపాన్ని చూడవలసి వస్తోంది. ప్రతివాళ్ళు అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా. కనుక ఓ తన్వి, అపరాధం చేసినటువంటి సేవకుల విషయంలో ప్రభువు శాసనం చేయాలి. ఇప్పుడు కూడా శాసనం చేస్తే శిక్షిస్తే అదే భానుగ్రహము అని భావన చేస్తాము అన్నారు. ఓ మనస్సుని, నువ్వు మధుర భాషణయుక్తమైనటువంటి హాస్యావలోకనాదులతో కూడుకున్న నీ ముఖాన్ని చూపించు ఒక్కసారి అంటాడు. ఆ తర్వాత నీ అపరాధులు బ్రాహ్మణులు హరిభక్తులు కాకపోతే వాళ్ళందరినీ కూడా నేను శిక్షించేస్తాను ఇప్పుడు అన్నాడు. అటువంటి స్థితిలో కూడా ఈ విషయం మరిచిపోలేదు, బ్రాహ్మణులు హరిభక్తులు దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని.